దేవుడా ఈరోజు అంతా బాగుండాలి. ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో, ఎవరిని కలుస్తానో ఏంటో ఏం తెలియదు. శివయ్య నువ్వే కాపాడాలయ్యా. ఇదేంటి ఆర్యంలా ఉన్నాడే? ఓ ఆర్యన్, ఓ నో. ఆర్యన్ ఏమైందండి? ఏంటి ఎలా ఉన్నారండి? దెబ్బలేంటి? ఏం మీరేంటి ఇలా ఉందా? మిమ్మల్ని ఎలా చూస్తాను కూడా చెప్పు. లేవండి. ఆర్యన్ గారు అసలు ఏమైందండి? ఏంటి అసలు ఏం జరిగింది? ఏంటి మీరు అక్కడ రోడ్డు మీద పక్కన పడిపోవడం ఏంటి? నేను విన్నర్ని, నేను లూజర్ కాదు. నేను ఎప్పటికీ విన్నర్ని. మీరు విన్నరే, లూజర్ అని మిమ్మల్ని ఎవరన్నారు? అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీరు ఎప్పటికీ నా హీరోనే. నా ఇన్ని రోజుల కష్టం నా బ్లేడీ సీఈఓ గాడు నా ప్రాజెక్ట్ తక్కువ రేటింగ్ ఇచ్చి నా ప్రాజెక్ట్ నేలమట్టం చేశాడు. నా రేటింగ్ పోయింది, నా లైఫ్ పోయింది, నా ఇన్ని రోజుల కష్టం. ఓకే ఓకే, నేను అర్థం చేసుకోగలను మీ బాధ ఏంటనేది. వరి అవ్వకండి. దానికి ఏం చేద్దామంటే చేద్దాం. నేను సాయం చేస్తాను మీకు. నిజంగా నిజంగా నేను సాయం చేస్తాను. నిజంగా సాయం చేస్తా. నిజంగా ఆర్యన్ సార్. That was a beauty. I made it success. Yes. ఏం ఆర్యం బ్రో, ఈ పని కూడా అయిపోయింది అప్పుడే? ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయాలంటే 6 months టైం పడుతుంది బ్రో. అది కూడా సరిగ్గా అవ్వట్లేదు. నువ్వేమో నెలకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నావు. క్లయింట్ ఇంకా మేనేజ్మెంట్ నిన్నే అప్రిషియేట్ చేస్తున్నారు. ఎనీవేస్, ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. ఇంకేంది, ఈ కంపెనీకి నెక్స్ట్ ఇయర్ నువ్వే కదా. ఆర్యన్, యుఎస్ నుండి మనకు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చింది. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ బాగా చేసి ఆ యుఎస్ కంపెనీ ఆర్డర్ తగ్గించుకోవాలి. చాలా దశలు పెద్ద పెద్ద బాగా పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కనుక ఈ ప్రాజెక్ట్ బాగా చేయడమే కాదు, అందరికన్నా ముందుగా సబ్మిట్ చేసి ఆర్డర్ తగ్గించుకోవాలి. అందుకు నువ్వే సమర్థులు నీకు ఇస్తున్నాను. టేక్ కేర్, టు ఇట్ అర్జెంట్లీ. నీకు డీటెయిల్ ఈమెయిల్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? తెలుగు వారిలా కనిపిస్తున్నారు. నా పేరు అజయ్ అండి. ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేద్దాం అనుకున్నాను, కానీ అదే కంపెనీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. అవునా? మరి ఏమైంది? క్యాబ్ డ్రైవర్ ఎలా అయ్యావు? అంటే ఓడిపోయానని కాదు సార్, బాధ్యతలు గెలిచాయి అంతే. ఓహో, మరి ఇప్పటికైనా అర్థమైందా అనుభవం అంటే ఏంటో? అవకాశాలు అందిపుచ్చుకోవడం, ఛాన్సులు, రిస్కులు తీసుకోవడం, ఇలాంటివి నేను చేయలేకపోయాను. చాలాసార్లు బాధపడేవానండి, నా జీవితం ఇంతేనా, అయిపోయిందా అని.
కానీ ఇప్పుడు ఏ ఛాన్స్ అయినా తీసుకోవడం నేను రెడీ పడాను, సిద్ధంగా ఉన్నాను. సరే, అది నా ప్రాబ్లం కాదు. నేను నా తెలివితేటలతో కష్టపడి పైకి వచ్చాను. నువ్వు గెలవలేకపోతే నువ్వు సరిగ్గా పోరాడలేదు. ఓడిన తర్వాత నిలబడే వాళ్ళకే గెలుపు విలువ తెలుస్తుందండి. మీరు కోల్పోయే ప్రతి నిమిషం మీరు డబ్బును కోల్పోతున్నారు. దట్స్ వాట్ మై రూల్ ఆఫ్ సక్సెస్. ఆర్యన్, నేను మీ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి 15 రోజులు అయింది. ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. ఇది ఎంత ఇంపార్టెంటో, ఎంత సీరియస్ో మీకు అర్థం అవట్లేదు. ఈరోజు సాయంత్రం కల్లా మీరు ప్రపోజల్ పంపకపోతే ఈ కంపెనీలో ఇది మీ ఆఖరి రోజు. లక్మా, నీకు ఇది తెలుసా? రిషి లే ఆఫ్ అయిందంట ఎప్పుడు జరిగింది? 2 days బ్యాక్. కాదా మరి, ఆఫీస్ ప్రతి వర్క్ తీసుకోమని అంటే మేకప్ వేసుకుంటూ కూర్చుంటే. కరెక్టే. ఇదంతా కాదు కానీ మీకు లేటెస్ట్ న్యూస్ తెలిసిందా? ఏంటి? ఆర్యన్కి బాగా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇచ్చిందంట. 10 days లో ఫినిష్ చేసి ఇవ్వమంటే ఇంకా చేయలేట సార్. చాలా సీరియస్ ఉంది సిచ్యువేషన్. వాడు పెద్ద లూజర్. ఈ ప్రాజెక్ట్ చేయడం వాడి వల్ల కాదు. అవును, నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఒళ్ళు మర్చిపోయాడవా, వాడి మగని చూడాలి అప్పుడు. ఇంకేంది, ఈ కంపెనీకి నెక్స్ట్ ఇయర్ నువ్వే కదా. హలో సార్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మీ శిశు బృందం ఎక్కడ సార్? వస్తున్నారు. దే విల్ బి కమింగ్ ఇన్ షార్ట్ టైం. ఓకే ఓకే, ఐల్ గెట్ సమ్ వాటర్. షూర్, థ్యాంక్ యూ. హాయ్ అగస్త్య గారు. థ్యాంక్ యూ భయ్యా. అయ్యో, కాఫీ జారిపోయింది. నా లైఫ్ లాగానే. కాఫీ జారినా పర్లేదక్క, నవ్వు మాత్రం జారినా ఒక. వెల్ ఏ స్మాల్ వరల్డ్. మీ ఇద్దరికి ముందలే పరిచయం ఉందా? ఈ కాఫీ కప్పు కలిపిందా? ఒకే గుటి పక్షులం కదండి, ఇప్పుడే ఇక్కడే కలిసాం. వెన్ ప్రాబ్లమ్ ఈజ్ హెవీ ఆన్ వన్ షోల్డర్ నీడ్స్ టు సర్కిల్. అజయ్ ఫోన్ చేసి రమ్మన్నాడంటే తన చేయి దాటిన సమస్య ఏదో ఉందని. కాన్ఫిడెన్స్ ఈజ్ క్వైట్, ఈగో ఈజ్ లౌడ్. అంటే విజయం అతి విశ్వాసం అయితే గర్వం పెరుగుతాం, కానీ మనసు చిన్నపోతే. బరువు కాళ్ళపై పడితే నడక ఆగుతుంది డాక్టర్, అదే మనసుపై పడితే మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఆర్యన్, నేను డాక్టర్ అగస్త్యన్. అజయ్ మీ గురించి అంతా చెప్పాడు. టేక్ ఏ లాంగ్ బ్రీత్. కొద్దిగా విశ్రాంతి తీసుకుని మీ మనసులో బాధ అంతా చెప్పండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మొత్తం తెలుసు. అది బాధ కలిగించడం సహజం, కానీ అది అంతం కాదు. మీలో చాలా ప్రతిభ ఉంది. థ్యాంక్స్ డాక్టర్. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఈ ఓటమి నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఆర్య, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ పోవటం చాలా బాధాకరమే. కానీ ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, మీకు మేము సాయంగా ఉంటాం. ఆర్య, ఈ ప్రయాణంలో మీరు ఒంటరి వాళ్ళు కాదు. నేను, అజయ్, ఆరాధ్య నీ మనసుని ఆహ్లాదపరిచే విధంగా పనిచేస్తాం. ట్రస్ట్ us.
ఇలాంటి సమస్యలతోనే వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. అజయ్, ఆర్యన్ తీసుకొచ్చే బాధ్యత నీదే. తప్పకుండా డాక్టర్ గారు. ఐస్ క్రీమ్ కరిగితే ఓ నో, ఇంకో ఫ్లేవర్ ట్రై చేయొచ్చు. అదే జీవితం కరిగితే పర్లేదు బాస్, ముందుకెళ్దాం. Yeah, Aryan, I think you are better today, right? Yes, doctor. Last session తర్వాత చాలా I'm thinking a positive vibes in you. Yes, doctor. I'm feeling much better now. ఓకే, టుడే మనం రియల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. దట్ విల్ టోటలీ చేంజ్ యూ అండ్ యూ విల్ గెట్ ఇన్ టు అగైన్ బాల్స్ బ్యాక్. అక్కడ ఉండే సూర్యుడు ఇంకొంతసేపు అయితే కిందకి అలా వస్తూ అస్తమిస్తాడు. దట్ నాట్ మీన్ సూర్య ఈజ్ గోయింగ్ టు డై. రేపొద్దున కొత్త ఉదయం అంటే కొత్త ప్రకాశంతో, కొత్త వైబ్స్తో ఈ ప్రపంచానికి ఏదో కొత్తతనం నేర్పిస్తూ మళ్ళీ ముందుకు వస్తాడు. దట్స్ వాట్ ఈవెన్ హౌ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఓటమి గెలుపుని తీసుకొస్తుంది. సో మీ ఓటమి మళ్ళీ రేపొద్దున కొత్త విజయానికి నాంది పలకాలి. డాక్టర్ గారు, మీరైతే సూర్యుని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, అదే నేనైతే అలారంని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఎలా అంటే అలారం ప్రతిరోజు నన్ను లేపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది, కానీ నేను మాత్రం స్నూజ్ హిట్ చేసి దాన్ని ఓడిస్తాను. కానీ అది మాత్రం దాని ప్రయత్నం మానదు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మోగుతుంది. కాన్ఫిడెన్స్ అంటే నాకు అలారమే గుర్తొస్తుంది. మీరు చెప్పింది నిజం డాక్టర్ గారు. నేను కూడా ఎంతకాలం వరకు ఈ క్యాబ్ డ్రైవింగ్ చేయడం అనేది చాలా నామోషిగా ఫీల్ అయ్యేవాడిని, చాలా సిగ్గుపడేవాడిని. అది తప్పని తెలుసుకున్నాను. ప్రతి ఉద్యోగంలో కూడా మనకి విజయాలు అపజయాలు ఉంటాయి. అంత మాత్రాన అది మనం విఫలమైపోయామని కాదు కదా. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని అస్తమయాలు ఉంటాయి, కానీ ఆ అస్తమయాలు ప్రతి ఉదయానికి కొత్త ప్రారంభాలు. ఇందాక మన ఆరాధ్య ఒక కామెడీ యాంగిల్గా కనపడింది కదా. ఈ నవ్వు వెనకాల ఒక బరువైన సంఘటన జరిగి తను నా దగ్గరికి వచ్చింది. ఈరోజు ఆ నవ్వు రావటానికి తను పడిన ప్రయత్నమే మన కొత్త ఉదయం. ఈ అజయుడు ఎంతో పరాజయంతో నా ముందుకు వచ్చాడు. తను ఏదో ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేద్దామనుకుని కానీ రాక తను కష్టాలు పడుతూ నా ముందరకు వచ్చాడు. కానీ ఈరోజు ఎంతో కాన్ఫిడెన్స్తో ఒక అజేయుడుగా నిలబడటానికి కొత్త ఉదయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎస్ డాక్టర్, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు లైఫ్లో. ఐ థింక్ ఐ కెన్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీ ముందుకు వస్తాను. కొత్త ఉదయం, కొత్త చూపు, కొత్త మనిషి నేనే. గెలుపు వెలుగుల్లో నడిచిన నా అడుగులు చిన్న చీకటికి తరబడిపోతాయా? అహంకారపు ఎత్తులో ఎదిగిన నా మనసు చిన్న కలతకి కరిగిపోతుందా? నవ్వుతూనే నిజం చెప్పే నీ మాటలు నా మౌనంలో నాకు మందులయ్యాయి. గాయాల్ని పూర్తిగా మాంపకపోయినా నాకు ధైర్యంగా నడక నేర్పాయి. కొత్త ఉదయం, కొత్త చూపు, కొత్త మనిషి. డాక్టర్ గారు, ఈ హోటల్ అడుగు పెడితే వేదాంత గురు మూడ్ ఆన్, స్టే సెట్ అయిపోయింది. హాయ్ అజయ్, హాయ్ ఆరాధ్య, హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? అజయ్, చాలా లేదు మేము వచ్చేసి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్. ఆర్యన్, నువ్వు కూడా మా టీంలో జాయిన్ అయిపోయావా? చాలా బాగుంది. లైఫ్లో కొన్ని మార్పులు చేసుకున్నా, ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది. ఓ నైస్ టు హియర్ దట్. ఏమైనా తాగుదామా? బీర్ తాగాలని ఉంది కానీ దొరకదు కదా, కాఫీతో అడ్జస్ట్ అయిపో. ముందే చెప్పుంటే పబ్కి వెళ్ళే వాళ్ళం కదా. నువ్వు చాలా మారిపోయావు ఆర్యన్. నేను మళ్ళీ పాత జాబ్లో జాయిన్ అయిపోయా. ఓ దట్స్ గుడ్ టు నో.
ఇలా కష్టాలన్నీ ఇప్పుడు నన్ను చాలా బలంగా చేశాయి. రైట్, ఇప్పుడు అసలు యాక్చువల్గా విజయం అంటే ఏంటో తెలిసి వచ్చింది నాకు. మీకు ఒక మంచి సర్ప్రైజ్ అజయ్. ఓ Aryan? Aryan, you made my life. Thank you so much, Aryan. Thank you so much. డాక్టర్ గారు, మీరు నా లైఫ్ చాలా చేంజ్ చేశా. మీ ఫీజు ఎంతో చెప్పండి, ఎంతైనా పర్లేదు చెల్లిస్తాను. దట్స్ అ రియాలిటీ ఆర్యన్. గెలుపు ఒకటే తెలిసినాడు, ఒక్క ఓటమిని తట్టుకోలేకపోయావు. కానీ ఈరోజు ఓటమి నుంచి గెలుపు నేర్చుకున్న రోజు నువ్వు గెలవటమే కాదు, ఇంకొకరికి లైఫ్ ఇవ్వగలిగావు. అదే పగలుకి రాత్రికి మధ్య ఉన్న తేడా. ఇదే నా కొత్త ఉదయం. ఆర్యన్, అజయ్లా మీరు కూడా అస్తమించే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి, అదే నా పెద్ద ఫీజు. కొత్త ఉదయం, కొత్త చూపు, కొత్త మనిషి నేనే.